కానీ ఒకటి వచ్చు, దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్తామచ్చు. మనుషులు మెచ్చుకోవాలని కథ ఏమి ఉండదు. నా ఆశ ఏంటి తెలుసా? ఒక్కరోజు బ్రతికినా చాలు, ఒక్క ప్రసంగం చేసినా చాలు. దేవుడు మెచ్చుకునేలాగా బ్రతకాలి, దేవుడు మెచ్చేలాగా బోధ చేయాలి. కానీ ఈరోజు బోధలు కలిపి చెరిపేవాడు ఎక్కువైపోయారు. గద్దిస్తే సంఘం మానేస్తుందేమో, ఉన్నది ఉన్నట్టు చెప్తే కానుకిస్తాం మానేస్తాడేమో. యాండి ఇటువంటి భయముతో బైబిల్లో దేవుడు చెప్పవలసిన మాటలు కూడా నాలాంటి కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే స్వలాభం కోసం అసలైన బోధ మరుగు పెట్టేసి మెరుగులు దిద్దున బోధ చెప్తున్నారు. హలో, ఒరిజినల్ గోల్డ్ వేరు, రోల్డ్ గోల్డ్. తాకాటకి వెళ్ళింది అనుకోండి, ఇది బాగానే మెరుగుతుంది, ఆడొక్క గీటేస్తాడు. ఎలా కనబడుతుందండి? నేను చెప్పుచ్చి కూడా ఎత్తానంటాడు. ఎందుకని? బాగానే మెరుతుంది కదా, మెరుపు ఉంటుంది, ఒరిజినాలిటీ ఉండదు. అక్క ఒకటే గుర్తుపెట్టుకో, ఏళ్ళని సంతోష పెట్టాలి, ఆళ్ళని సంతోష పెట్టాలన్నట్టుగా బ్రతక్కో. నీ బ్రతుకైనా నా బ్రతుకైనా, నీ బోధ అయినా నా బోధ అయినా, నీ ప్రార్థన అయినా నా ప్రార్థన అయినా, నీ భక్తి అయినా నా భక్తి అయినా ఎవరు మెచ్చుకోవాలి? అంతే.